జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి నంబర్ 1 స్కూల్ సమ్మర్ క్యాంపు క్రీడలు నిర్వహించారు. కోచూరు శ్రీనివాస్ రాజు నాయక్ సమ్మర్ క్యాంపు దాదాపు 30 రోజులు నిర్వహించారు. 30 రోజులు అన్నదానం దాతగా పరిగి కంటెస్టెంట్ ఎమ్మెల్యే పట్లావత్ గట్యా నాయక్ క్రీడాకారులను అన్నదాతగా నిలిచారు. సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే పట్లావత్ గట్యా నాయక్ హాజరయ్యారు. శ్రీను నాయక్ రాజు నాయక్ అన్నదాతగా నిలిచి గట్యా నాయక్ ని క్రీడాకారుల సమావేశంలో ఘనంగా సన్మానించారు. అలాగే గోవింద నాయక్ ను కూడా సన్మానించారు. శ్రీను నాయక్ మాట్లాడుతూ మాకు 30 రోజుల సమ్మర్ క్యాంపుకు అన్నదానం చేసిన గట్యా నాయక్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు కూడా మనం ప్రతి పూట తింటున్నటువంటి 3 పూటల్లో ప్రతిసారి తెలుసుకున్నటువంటి వ్యక్తిలో మనకి ఈ రోజు అంత సేవలు అందించి వాస్తవానికి అన్నగారికి సమయం లేకపోవడం వల్ల బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మన కార్యక్రమానికి రాలేకపోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా రకాలైనటువంటి సేవలు అందిస్తా ఉన్నాడు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఈ వర్గానికి చూసినా పక్కనే చిగరాలపల్లి గ్రామంలో సుమారు ₹1,00,000 పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. అది ఒకటే కాదు, పక్కనే ఉన్నటువంటి కొండాయపల్లి గ్రామం ఎక్కడ ఉద్యమాలు జరిగితే అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు అంటే నేను చూసినప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఒక పేద వర్గానికి చెందినటువంటి 2 సార్లు కంటెస్టెడ్గా వీళ్ళు ఎవరు ఓట్లు వేస్తారో మీకు అన్న కాడి నుంచి కొంతమంది గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా తయారు చేసినటువంటి పిఎంపి పార్టీ పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా మాతృభూమి సేవా సంస్థ చైర్మన్ శ్రీ పట్లావత్ గట్యా నాయక్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై భారత్. ఇప్పుడు మీరు చాలా చక్కటి ఈ నంబర్ 1 స్కూల్లో ఫుట్బాల్ కార్యక్రమాలు, వాలీబాల్ జరిపిస్తున్నారు. అందరికీ ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తా. ఎందుకంటే మీ అందరి పేరు తెలియదు, తెలుసుకుందామంటే మనం ఈసోటి కార్యక్రమాలు ఎన్నో నిరూపించుకుందాము, చేద్దాము. ఇంతకుముందు కూడా మన షూటింగ్ బాల్ది కూడా టీ-షర్టు కావాలి అన్న నాకు అక్కడ ఢిల్లీలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆడుతున్నారు, పోవాలి మన వాళ్ళు అంటే అందరినీ ఎంతమందిని చెప్పించినాం అప్పుడు 25 మందికి. అంటే మన కాన్సెన్సీ కాదు, అంటే స్టేట్ లెవెల్లో, అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చిండ్రో మన హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, డిస్టిక్ మొత్తం వికారాబాద్, అట్లా ప్రతి ఒక్క దగ్గర శ్రీనివాస్ తమ్ముడు అన్న ఈ కార్యక్రమాలు చేయాలంటే మన పిల్లలని గ్యాదర్ చేసి ఒక మంచి పొజిషన్లో తీసుకుపోవాలన్న మనోళ్ళకు బడి చదువు ఉండాలి, మళ్ళీ ఆడుకునుడు ఉండాలి, పాడుకుని ఉండాలి. ఎందుకంటే మైండ్ ఫ్రెష్ అయ్యి ఇంకో 2 అక్షరాలు మంచి చదువుకొని మీరు ఇంకా బాగుపడతారనేసి మాకేమన్నా మీ దగ్గర మాకు ప్రాపర్టీస్ ఏమన్నా మీ దగ్గర ఏం అడగలేదు ఏం లేదు. మీరే రేపటి నాటికి పెద్దగా అయినాక మీ మనసులో పెట్టుకుని మీరు ఇంకొన్ని నేర్పిస్తారు. మీది ఇప్పుడు శ్రీనివాస్ చేసే కార్యక్రమాల్లో చూసి మీ దాంట్లో కూడా అదే ట్రేడ్లో వచ్చి మీరు కూడా ముందల మంచి భవిష్యత్తు ఇస్తారు. మీరు ఇది ఆడుకుంటేనే చదువు కూడా చాలా చక్కగా చదువు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఆడు దాంట్లోనే రాదు. రేపు మీకు వచ్చే జనరేషన్లో మొత్తము ఆన్లైన్ సిస్టమ్ అవుతుంది, మా జనరేషన్లో లేదు అంతగానో. నెక్స్ట్ మొత్తం డిజిటల్ ఉంటుంది. కాబట్టి ఈ ఆట పాటతో పాటు ఎడ్యుకేషన్ కూడా ముఖ్యం. మీరు నేర్చుకున్నది ఇవాళ రేపు వచ్చే జనరేషన్లో ఎడ్యుకేషన్కే వాల్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం రోబోట్స్ వస్తున్నారు, ఏఐ వస్తుంది. దాని మధ్యలో చదువు లేనుంది ఏం లేదు. అంతటికీ ఇక చదువు ఎంత మంచిగా చదువుకొని
మీ అమ్మ నాన్నల పేరుతో పాటు మావి కూడా పరిగి కాన్స్టిట్యున్సీతో పాటు జిల్లా వ్యాప్తంగా మీ పేరు పేపర్లో రావాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు చదువుకొని మంచిగా చేసుకుంటే మాకు కూడా పేరు వస్తుంది. రేపటి నాటికి మీరు కూడా అంటారు, ఇట్లాంటి కార్యక్రమాలు మీ జనరేషన్లో వచ్చిన పిల్లలకు చెప్తారు, ఫలానా వ్యక్తి ఇట్లా మాకు గట్టే నాయక్, శ్రీనివాస్ నాయక్, గోవింద్ నాయక్, సురేష్ భాయ్ ఇట్లా సహకరించిరు. రాజు మన మీకు అన్న అవుతాడు, మాకు తమ్ముడు అవుతాడు రాజు. అట్లా మీరు అందరూ అప్పుడు యాద్ చేసుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు మేము మీకు సహకరిస్తున్నాం, మీరు వచ్చే జనరేషన్ని సహకరించాలా అని కోరుతూ, మీరు ఇంకా పెద్ద ఎత్తున ఏమైనా ప్రోగ్రాములు చేస్తే కూడా నేను మా వంతు సాయం 100% చేస్తాము. మీ వెంట మేము ఉండము. మీరు ఆటపాటలు మంచిగా ఆడుకోవాలి. ఎడ్యుకేషన్ కూడా నెంబర్ 1 మార్కులతో వచ్చి మాకు ఆడగూడంగా సీట్లకు దీనికి అది ఏమైనా సపోర్ట్ కావాలంటే దాన్ని కూడా 100% నేను సపోర్ట్ చేస్తాను. ఎప్పటికీ మీ వెంట నేను ఉండా. కాబట్టి మీ తల్లిదండ్రుల పేరు తేవాలి, మన కాన్స్టిట్యున్సీ పేరు రావాలని కోరుతూ 2 నిమిషాల అవకాశం మాట్లాడడానికి ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. జై భారత్. మిత్రులారా, ఈరోజు తమ్ముడు శ్రీను ప్రతి విషయంలో తాపత్రయపడతాడు. అన్న ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి. మొన్ననే గేమ్స్ ఇంతకుముందు అన్నట్టు అది ఏం షూటింగ్ బాల్ కోసం కూడా టీషర్ట్లు చేయించిండు అన్న ఆ టైంలో గట్టెనాయక్ అన్న. అదేవిధంగా జిల్లాలో కానీ మన పరిగి కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏం అవసరం ఉన్నా తన వంతు సహకారం తప్పకుండా గట్టెనాయక్ అన్న సహకారం తప్పకుండా ఉంటుంది మనకు. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకు స్పోర్ట్స్ కానీ చదువులో కానీ అట్లాంటి విషయంలో ఎప్పుడు వెనకాడము. తన వంతు ఎంతున్నా అంత సహకారం చేసాం. ఎందుకంటే మీరు నేర్చుకుని మీరు కూడా 10 మంది కూడా నేర్పిస్తారు. మనం నేర్చుకున్న విద్య వేరే వాళ్ళకి నేర్పిస్తేనే అది బాగుంటుంది. మన దగ్గర పెట్టుకుంటే అది మురిగిపోతుంది. ఇప్పుడు వర్షపు నీళ్ళు వాగు పోతుంటేనే నీళ్లు తేటగా ఉంటుంది, తాగడానికి పనికి వస్తుంది. ఒకదాని గుంతలో ఉంటే అది మురిగిపోతుంది, వాసన వస్తుంది, రాదు. కాబట్టి ఈ విషయం గౌతమ బుద్ధుడు కూడా అదే అన్నాడు. కాబట్టి నాకు ఎందుకంటే ఈ చిన్న అవకాశం మాట్లాడే విషయాలు చాలా ఉన్నది, అన్న కూడా ఇప్పుడు మాట్లాడతాడు. కాబట్టి మీరు మంచిగా ఆడండి. ఇంకా ఫ్యూచర్లో ఇది గేమ్స్ అయిపోయింది కదా, తర్వాత కూడా మీకు ఎలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా మీకు ఎలాంటి సహకారం అనిపిస్తే తమ్మునికి చెప్తే, లేదా మాకు చెప్తే మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. మా వంతుగా తప్పకుండా గట్టెనాయక్ అన్నతోటి మాట్లాడి అన్నతోటి ఏదైనా సహకారం చేపిస్తాం. కాబట్టి నాకు ఏదైతే ఈ పరిగి కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ ఉద్యమాలు చేయాలంటే చిన్నగా అప్పుడు ఫస్ట్ టైం జీవీఎస్ విద్యార్థి సంఘంలో వచ్చిండు సీను తమ్ముడు. అప్పటి నుండి నిరంతరం ఆయన కూడా విద్యార్థులకు ఏమైనా జరిగినా, ఎవరికి ఏం జరిగినా, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీ అన్ని సామాజిక వర్గాలకు సమస్యలు వస్తే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కానీ వాళ్ళకు న్యాయం చేసే విధంగా నాతో పాటు తప్పకుండా ఎల్లవేళలో వస్తుంటాడు తమ్ముడు. కాబట్టి మీ అందరికీ, నాకు ఇక్కడ పిలిచిన మీ అందరికీ, మీకు నిరంతరం కష్టపడి మీకంటే ఎక్కువగా వాళ్ళు నిరంతరం వాళ్ళు కూడా ఇద్దరు మీకు కష్టపడి మీకు నేర్పిస్తున్నారు. కాబట్టి వాళ్లకు మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలుపుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై నివాసి.